అందరికీ నమస్సులు. నేను ఈ యూట్యూబ్ భక్తిపూర్వకమైన శ్లోకాలు స్తోత్రాలతో చేయాలనే సంకల్పం ఒక 2 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది నాకు. దైవానుగ్రహం. అహంకర్త హరికర్త. ఎందుకు అలా వచ్చిందో తెలీదు సంకల్పం. నేను రోజు చేసుకునే పూజలు, నేను రోజు చదువుకునే గ్రంథాలు, వాటిని నలుగురికి పంచాలనే తపన కొద్దీ ఏదో ప్రయత్నించాను. కంటిన్యూస్గా ఒక ఫ్లో లాగా చేయలేకపోతున్నాను. మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేని కారణంగా కాస్త గ్యాప్ కూడా వచ్చింది. సరే, మీ అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఎంతవరకు నాది చూస్తున్నారో, నేను పబ్లిష్ చేసినవి మీ ఆదరణ తెలిసిపోయింది. 57 మంది సుమారు సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను కేవలం ఒక ఆర్డినరీ మ్యాన్గా, కామన్ మ్యాన్గా ఏదో నాకు మంచి అనిపించింది మీకు అందరికీ పంచాలని చెప్పేసి నేను చేసిన ఈ చిరు ప్రయత్నమే ఇప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మనం 2024లోకి వెళ్ళిపోతున్నాం. ఇకపోతే ఇంకా ముఖ్యమైన ఈవెంట్స్ మనకి పండగలు ఏమున్నాయంటే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఇంకా గీతా జయంతి అదే రోజు. అందుకని నాలో ఉన్న తపన నన్ను ఏదో చేయమని ప్రేరణ కల్పిస్తుంది. అందుకని ఆ పరమేశ్వరుడు గురించి, పరాత్పరుడి గురించి నాకు నచ్చినవి కొన్ని అమూల్యమైనవి మీకు అందరికీ అందించాలనే తపనతో నా ఈ చిరు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాను. దయచేసి మీరు సబ్స్క్రైబర్స్ ఇంకా పెరిగి నన్ను ఆదరించి ఆహ్వానిస్తారని చెప్పేసి, ఇలాంటి ప్రేరణకి వెన్నుతట్టి నన్ను నడిపిస్తారని ప్రేక్షక దేవుళ్ళకి మరోమారు నేను సెలవు చేసుకుంటూ, ఇప్పుడు ఎల్లుండి మనకి ఏకాదశి ఉంది, వైకుంఠ ఏకాదశి. ఉత్తర ద్వార దర్శనం అంటారు. ఉత్తరం అంటే ఏంటండి? మనం ఊర్ధ్వముఖంగా పయనించాలి. ఊర్ధ్వముఖంగా పయనించి భగవంతుని దర్శించాలి. మనం భగవంతుడా అని అనుకున్నప్పుడు పైకి చూసి దండం పెట్టుకుంటాం. అదే ఊర్ధ్వముఖ దర్శనం. అంటే ఈ కింది లెవెల్స్ నుంచి, అన్ని లెవెల్స్ నుంచి మనల్ని మనం ఉన్నతులుగా చేసుకోవాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండే. అందుకని సాధారణంగా కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద పిల్గ్రిమేజ్ సెంటర్స్ కొండలపైనే ఉంటారు. ఎందుకు? ఆ ఎత్తుకి రావాలని. అంటే ఏంటి? ఈ లౌకిక ప్రపంచం నుండి పారమార్థిక ప్రపంచం సైడ్ అడుగులు పడాలని. మనం చేసే సాధనలు, జపాలు, తపాలు, స్తోత్రాలు, ధ్యానాలు అన్నీను అవే. ఇకపోతే ఇక్కడ నేను మీకు మనవి చేసుకునేది ఏంటంటే, నేను గీతా అధ్యాయిని, గీతా స్టూడెంట్ని. గీత మనందరి తలరాతను మార్చే మాత. ఆ గీతామాత మనకు ఒక పుస్తక రూపంలో మనం చూసుకుంటుంటాం, దాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. అది ఏంటి అసలు? యాక్చువల్లీ అది మనం వేదాలన్నీ చదువుకోలేము, ఉపనిషత్తులన్నీ చదువుకోలేము. వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని ఆ శ్రీకృష్ణమూర్తి పిండి, ఆయన ఆ గంగ లాంటి ఆ గోవు స్వరూపమైన గీతామాత క్షీరాన్ని అర్జునుడికి అందించాడు. అర్జునుడి ముఖత మన ప్రపంచానికి, యావత్ ప్రపంచానికి అది మనకు ఒక వెలుగుబాటను చూపిస్తుంది. అది చాలామందికి ఒక అపోహ ఉంది. అదేంటంటే, గీత ఏంటి, గ్రంథాలేంటి, మేము పెద్దవాళ్ళం అయ్యాక చేసుకోవచ్చు, ఇప్పుడు మాకు పని పాట ఉంది. కాదు. ఇట్ ఈస్ ప్రాక్టికల్ అప్రోచ్ టు లైఫ్. ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ learn
గీత, చాంట్ గీత. ఉత్తిగా చాంట్ చేస్తే లాభం లేదండి. భవానీ భావన గమ్య. ఆ భావాన్ని మీరు గ్రహించాలి. దానికి సంబంధించినవి నేను మెల్లిమెల్లిగా మీకు అందించడానికి కృతకృత్యుడు అవుతాను అనుకుంటున్నాను. అసలు బేసికల్గా మనం ప్రార్థన ఎందుకు చేయాలండి? రోజు ప్రార్థన చేసుకుంటాం, ధ్యానం చేసుకుంటాం. 2 నిమిషాలు, 20 నిమిషాలు, గంట, ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. రామ అనే 2 అక్షరాలు చాలండి మన పాపాలన్నింటినీ నశింపజేయడానికి. ఒక్కసారి ప్రొద్దున లేవగానే ప్రాతస్మరాన్ని అందుకే పెట్టాను, అమ్మవారిది లలితా సహస్రం, లలిత ప్రాతస్మరాన్ని. ప్రొద్దున లేచి కళ్ళు నొలుముకొని నీలో ఉన్న ఆత్మజ్యోతిని దర్శించుకొని ఆ దర్శనాన్ని వెలుగు రూపంలో ఉన్న ప్రపంచాన్ని చూస్తూ మనం ఆత్మజ్యోతిని మనం వెలిగించే జ్యోతిలో ధ్యానించి, దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతోముఖం దీపేన సాధ్యతే సర్వం అని చెప్పేసి ఆయా కాలాల్లో మనం మన కరణాలు, మన చేతుల్ని చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి కర్మజ్య సరస్వతి కర్మూలేత గోవింద అని మనం ప్రార్థన చేసుకుంటాం కదండి. అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయండి. ఇంత గొప్ప మెషిన్ని తయారు చేశాడు, హ్యూమన్ మెషిన్ భగవంతుడు. అసలు దానికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఒక 2 పూలు చల్లాలి కదండి. అంటే ధ్యానం చేసుకుంటారో, స్తోత్రం చేసుకుంటారో, పారాయణం చేసుకుంటారో. అందుకని ఆ ప్రసన్న వదనం మనలో ఉండే ఆత్మజ్యోతి ఆధారంగా మనము ఈ ప్రాపంచికమైన జీవనాన్ని గడపడానికి అన్ని శక్తియుక్తుల్ని ఇస్తుంది. మనకు ఉన్న ఈ అంగాలు చూడండి, ఎంత గొప్ప థ్యాంక్స్ మనం ఎంత చెప్పాలి. ఇది పంచభూతాత్మకమైన దేశం. ఈ పంచభూతాత్మకమైన దేహము పంచభూతాల్లో ఇమిడి ఉంది. మనలోనూ పంచభూతాలు ఉన్నాయి. మళ్ళీ మనం ఉన్నది ఏంటి? మన చుట్టూ దిక్కులు ఉన్నాయి. ఏ దిక్కు లేకుంటే దేవుడే దిక్కు అంటారు. ఆ దిక్కులను కూడా మనం ధ్యానించుకోవాలి. పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశం అనే పంచభూతాల్ని, ఆ పంచ మహాభూత లింగ స్వరూపాల్ని ధ్యానించుకోవాలి. అష్టదిక్పాలకుల్ని ధ్యానించుకోవాలి. అష్టదిక్పాలక లింగ స్వరూపాలైన అరుణాచలేశ్వరుని ధ్యానించుకోవాలి. ఇంకా ఏముందండి, మనలో ఇంత శక్తి ఉంది. మనలో ప్రతి అంగము దాని పనిది చేసుకుంటూ పోతుంది. ఎంత హౌ మచ్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. అద్భుతం కదా, పరమద్భుతం. ఆకలి కలగడం, ఆకలితోనే కదండి వాంట్స్, నెసెసిటీస్ అండ్ సాటిస్ఫాక్షన్. ఆ వాంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆకలి నుంచి. నెసెసిటీ తీర్చుకోవాలి, ఆకలి తీర్చుకోవాలి. ఆకలి తీర్చుకోవాలంటే ఏదో పని చేయాలి, పని చేసి సంపాదించుకోవాలి. దేనికి? మన భుక్తి కోసం, స్వశక్తి కోసం. కానీ ఇక్కడ మనకి ఈ పంచభూతమైన దేహంలో శక్తి దొరకగానే సరిపోయిందండి. శక్తికి మూలం ఏంటి, ఆధారం ఏంటి, దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కదా. అందుకని ఒక ప్రార్థన ఏంటంటే ఏం లేదండి, నేను చెప్పినట్టు పంచభూతాలు, అష్టదిక్కులు, నవగ్రహాలు, ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు, ఆయనకి కృతజ్ఞతావందనంగా ఒక్క నమస్కారం చేస్తే ఎంత బాగుంటుందండి. ఒక్కరోజు సూర్యుడు లేకపోతే మనం ఉండగలమా? ఆయన సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు, మనకి త్రిమూర్త్యాత్మక స్వరూపుడు. అందుకని ఆయనను దర్శించి ఒక నమస్కారాన్ని చేయండి. ఇవ్వగలిగితే ఆరోగ్యం ఇవ్వండి. ఇక ఇలా చెప్తూ పోతే ఎంతో ఉంటుంది అనంతంగా. అయితే ఈరోజుకి ఇప్పటితో ఇది చేసేసి రేపు ఎల్లుండి వైకుంఠ ఏకాదశి సందర్భంగా విష్ణునామాలని కూడా, విష్ణు సహస్రాన్ని కూడా, ఇంకా ముఖ్యమైన ఆణిముత్యాలని నేనే గ్రంథరాజాల్లో చదువుకున్నవి, నోట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయో ఆ ఆణిముత్యాలని మీరందరూ ఏరుకోవడానికి నేను నా వంతు పని నేను చేస్తాను. ఓం తత్సత్. థ్యాంక్ యూ సో మచ్.